రామాపురం అనే ఒక ఊరిలో రామయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి చింటూ అనే కొడుకు ఉన్నాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. చింటూ ప్రతిరోజు పాఠశాలకి వెళ్ళేవాడు. చింటూ ఒక రోజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, నా సోషల్ బుక్ కనిపించట్లేదు, నువ్వేమన్నా చూసావా? లేదు చింటూ, నేను చూడలేదు. ఆ మరునాడు చింటూ పాఠశాలకి వెళ్లి తన స్నేహితులను అడుగుతాడు. మీరేమైనా నా సోషల్ బుక్ చూసారా? కానీ స్నేహితులు కూడా వాళ్ళ దగ్గర లేదని చెప్పుతారు. చింటూ మధ్యాహ్నం భోజనము చేసి తిరిగి క్లాస్ రూమ్ కి వచ్చేసరికి అతని టేబుల్ మీద సోషల్ బుక్ ఉండటం చూసి సంతోషపడతాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత మ్యాథ్స్ బుక్ కనపడదు. మళ్ళీ చింటూ వాళ్ళ అమ్మతో, అమ్మ, మళ్ళీ నా మ్యాథ్స్ బుక్ పోయింది, నువ్వేమన్నా చూసావా? లేదు చింటూ, ఎన్నిసార్లు కూడగొట్టుకుంటావు? వెళ్ళి మీ నాన్నగారిని అడుగు. చింటూ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్నగారు, మీరు నా బుక్ ఏమైనా చూసారా? లేదు చింటూ. అప్పుడు చింటూకి అర్థం గాక అయోమయంలో పడుతాడు. రోజు ఇలాగే అవుతుంది. నా బుక్స్ ఎవరు తీసుకుంటున్నారు? ఈ రోజు ఎలాగైనా సరే కనిపెట్టాలి అని పాఠశాలకి బయలుదేరతాడు. చింటూ మధ్యాహ్నం భోజనముకు వెళ్లకుండా క్లాస్ రూమ్ లోనే దాక్కుని గమనించసాగాడు. ఇంతలో మాసిన బట్టలు వేసుకున్న ఒక అబ్బాయి వచ్చి బుక్ ని చింటూ టేబుల్ మీద పెట్టి పరుగెడతాడు. అది గమనించిన చింటూ అతని వెనుకలే వెళ్ళి, ఏ ఆగు, ఎవరు నువ్వు? ప్రతిరోజు నా పుస్తకాలు తీసుకుంటున్నావు, ఎందుకు? అప్పుడు ఆ అబ్బాయి భయపడుతూ, నా పేరు రాజు. నేను మీ ఇంట్లో పనిచేసే జానకమ్మ కొడుకుని. నాకు చదువుకోవాలని బాగా ఆశగా ఉంటుంది. కానీ మా పేదరికం వల్ల నన్ను మా అమ్మ చదివించలేకపోతుంది. మా అమ్మ ఎప్పుడూ నీ పాత బట్టలు, పుస్తకాలు తీసుకొస్తుంది. దాంతో నేను చదువుకుంటాను. కానీ కొన్ని రోజుల నుండి మా అమ్మకి జబ్బు చేసింది. అందుకే నేనే నీ బుక్స్ తీసుకెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెడుతున్నాను. నన్ను క్షమించు చింటూ. అది విని చింటూ బాధపడి, సరే రాజు, ఇక నుంచి రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి నాతో పాటు నువ్వు కూడా చదువుకో. అప్పటి నుండి చింటూ రాజులు మంచి స్నేహితులుగా ఉన్నారు.